చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచేటువంటి వ్యూహాల్లో ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది. ఆల్రెడీ ఒక రైల్వే లైన్ని ఇప్పటికే అమరావతికి శాంక్షన్ చేయించింది. దాదాపు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిన అంచనా వేసిన అది మెయిన్ కనెక్టివిటీ, అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రాకపోకలకి ఫ్రీక్వెన్సీ పెంచేటువంటి మార్గం అవుతుంది. దానికి అదనంగా ఇప్పుడు మరొక రైలు మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయితే కనుక అమరావతి ప్రాంతానికి గూడ్స్ ట్రాఫిక్, అంటే మరీ ముఖ్యంగా నెల్లూరు వైపు నుంచి ఇటువైపు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చేటువంటి గుంతకల్లు మార్గం నుంచి వచ్చేటువంటి రైళ్ల రాకపోకలకి సంబంధించినటువంటి ట్రాఫిక్ స్ట్రెస్ని తగ్గించడానికి ఈ ప్రత్యామ్నాయ రూట్ ఉపయోగపడుతుందని చెప్పని రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిబ్బంది, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చేస్తున్నటువంటి ప్రతిపాదనలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ఇది గుంటూరు రైల్వే లైన్కి, అంటే గుంటూరు విజయవాడ రైల్వే లైన్కి ఒక బైపాస్ రూట్గా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నారు. అంటే బైపాస్ రైల్వే లైన్గా దీన్ని ప్రతిపాదిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం అంటే ఒకసారి విశ్లేషిద్దాం మనం. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజధానిని కనెక్ట్ చేసేటువంటి అమరావతి రైలు మార్గాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు వస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి రైలు మార్గం ఇది గుంటూరు మీదుగా విజయవాడ వెళ్ళేటువంటి మార్గం. అంటే ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ మార్గం గుంటూరు మీదుగా విజయవాడ, ఇలా విశాఖపట్నం, కోల్కతా అటు రూట్ కనెక్టివిటీ, మెయిన్ కనెక్టివిటీ అనమాట అది. అయితే కొత్తగా ఏర్పడబోయేటువంటి రూట్ మ్యాప్ ఇది. ఈ మార్గాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది అమరావతికి ఇలా వడ్డాణంలాగా తిరిగి మరీ వస్తుంది, వచ్చి ఈ మార్గానికి కనెక్ట్ అవుతుంది. సో ఇటు నుంచి వచ్చేటువంటి వాహనాలు, ఇటు నుంచి వచ్చేటువంటి రైళ్లు, అలానే దిగువ నుంచి గుంటకల్ వైపు నుంచి, నెల్లూరు వైపు నుంచి, తిరుపతి నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా ఈ మార్గమే ప్రధానమైనటువంటి మార్గం అవుతుంది. వీటితో పాటు గూడ్స్, అంటే ఫ్రైట్ రిలేటెడ్ ట్రాఫిక్ కూడా ఈ మార్గంలో నుంచి వెళ్ళాలి. సో దీన్ని బైపాస్ చేసేందుకు ఒక కొత్త ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఆ కొత్త ప్రతిపాదన ఏంటనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. గతంలో మనం ఈ మ్యాప్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇది అంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే రోడ్ మొత్తం కనెక్టివిటీని అన్నింటినీ కూడా డిసైడ్ చేస్తూ చేసినటువంటి మ్యాప్ ఇది. ఆంధ్రప్రదేశ్లో సిఆర్డిఏ రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఇది. కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి రైల్వే రూట్, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రైల్వే రూట్ ఇది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపేటువంటి వ్యూహంతో మంగళగిరి నుంచి, ఇక్కడ మంగళగిరి ప్రాంతం ఉంది, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మంగళగిరి నుంచి పేరేచెర్ల వరకు ఒక కొత్త బైపాస్ రూట్ని డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ బైపాస్ రూట్ డెవలప్ చేయడం వలన ట్రాఫిక్ రిలేటెడ్ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. రెండవ అంశం ఏంటంటే గూడ్స్ రైళ్ల రాకపోకలన్నిటినీ కూడా ఇటువైపు మళ్లించడానికి మార్గం ఏర్పడుతుంది. ప్లస్ అమరావతిలో కార్గో రిలేటెడ్ హ్యాండిలింగ్ హబ్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పడడంతో పాటు దాదాపు 1,500 ఎకరాల భూముల్ని కేటాయించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆ భూముల కేటాయింపుకు తగినట్టుగా భారీ రైల్వే స్టేషను, వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి వ్యవస్థలు, వాటితో పాటు కార్గో కోచ్ హ్యాండిలింగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ మార్గంలో కనుక ఈ కొత్త కనెక్టివిటీ వస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఆలోచన, ట్రాఫిక్ స్ట్రెస్ తగ్గించడానికి స్కోప్ ఏర్పడుతుంది అనేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇప్పటికే రైల్వే బోర్డు ప్రాథమికంగా కొంత ఆమోదం తెలిపింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే డిపిఆర్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుకు సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి అంచనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుంది. సో వీలైనంత వేగంగా ఈ డిపిఆర్ని రెడీ చేసి కేంద్ర రైల్వే బోర్డుకి పంపిస్తే రైల్వే బోర్డు ఆమోదం తర్వాత ఇది ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అమరావతి రైల్వే లైన్ నిర్మాణంతో పాటు ప్యారలల్గా ఈ బైపాస్ లైన్ నిర్మాణం కూడా ప్రారంభించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదే జరిగితే కనుక ఈ రూట్లో ఒకవైపు నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఆల్రెడీ రహదారి మార్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ రహదారులు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ వేలు కూడా పెడుతున్నారు. బైపాస్, విజయవాడ వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ లాంటి కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో కనీసం ఒక 50 ఏళ్లకు సరిపడినటువంటి రవాణా వ్యవస్థని అమరావతి చుట్టుపక్కల ఏర్పాటు చేసినట్టు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ ప్రతిపాదనలు అతి త్వరలోనే కేంద్రానికి పంపించబోతున్నారు ఏపీ అధికారులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.